ఈరోజు భారతదేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో రాసే రోజు భారత ప్రధానిగా వికసిత్ సంకల్ప్ సాధనే లక్ష్యంగా ప్రజల ఆశీర్వాదంతో ఈరోజు మన ప్రియతమ నాయకులు భారతదేశ ప్రధానిగా నరేంద్ర మోడీ గారు మూడవసారి ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా భారతీయ జనతా పార్టీ నాయకులకు కార్యకర్తలకు ప్రజలందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ముఖ్యంగా ఇందూరు పార్లమెంటు ప్రజలకు ఈరోజు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది. ఈరోజు కనివిని ఎదగని రీతిలో ఒక పండుగ వాతావరణంలో ఈరోజు రాష్ట్రపతి భవన్లో నరేంద్ర మోడీ గారు ప్రమాణ స్వీకారం చేయబోతా ఉన్నారు. ఈరోజు మనం చూస్తూ ఉంటే 2014 కానీ 2019, 2024 3 ఎన్నికల్లోని రిజల్ట్స్ను కూడా చూస్తే ఈరోజు కాంగ్రెస్ పార్టీకి వచ్చిన స్థానాలు భారతీయ జనతా పార్టీ స్థానాలను దాటే పరిస్థితి లేదు. ఈరోజు రిజర్వేషన్లను మారుస్తామని చెప్పేసి తప్పుడు ప్రచారం చేసిన కాంగ్రెస్ పార్టీ ప్రచారాన్ని ఈరోజు ప్రజలు నమ్మకుండా మోడీ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ ఈరోజు సంపూర్ణమైన మెజార్టీని ఈరోజు భారతీయ జనతా పార్టీకి మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పరిచే దిశగా ఈరోజు ప్రజలు ఆశీర్వదించింది. ఈరోజు ప్రతిపక్షాలు కానీ ప్రజలు కానీ పూర్తి మెజార్టీ లేదు, సంచలనాత్మక నిర్ణయాలు కఠిన నిర్ణయాలు తీసుకోలేదేమో అని చెప్పేసి ఈరోజు ఆలోచిస్తూ ఉన్నారు. కానీ మన నరేంద్ర మోడీ గారు రిజల్ట్ రోజే స్పష్టంగా చెప్పడం జరిగింది. ఎవ్వరు కూడా దాని గురించి ఆలోచించే అవసరం లేదు. దేశ నిర్మాణంలో భాగంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలో అవన్నీ నిర్ణయాలు కూడా ఈరోజు తీసుకుంటామని చెప్పేసి స్పష్టంగా ఈరోజు మన నరేంద్ర మోడీ గారు చెప్పడం జరిగింది. గత 10 సంవత్సరాల్లో ఈరోజు ప్రపంచ దేశాలు మెచ్చుకునే విధంగా ఎక్కడ కూడా అవినీతి ఆరోపణలు లేకుండా సుపరిపాలనమైన పాలన కొనసాగించిన మోడీ గారు ఈరోజు దేశ నాయకులు, ప్రపంచ దేశ నాయకులు, అదేవిధంగా భారతదేశంలో ఉన్న ప్రముఖులందరి మధ్యలో ఈరోజు మూడోసారిగా ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేస్తూ రాబోయే 5 ఏళ్లలో భారతదేశ ఔన్నత్యాన్ని పెంచుతూ ప్రపంచ దేశాల్లో ఒక ప్రధాన దేశంగా, ఆర్థికంగా బలమైన దేశంగా ఈరోజు మోడీ గారి నాయకత్వంలో దేశం ముందంజలో ఉంటుంది. అదే కాకుండా ఈరోజు తెలంగాణకు వస్తే తెలంగాణలో కూడా కేంద్ర క్యాబినెట్లో ఇద్దరికి అవకాశం కల్పించడం నిజంగా మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ ఈరోజు ఒక రాకెట్లా దూసుకెళ్తూ ఉన్నది. రాబోయే రోజుల్లో రాష్ట్ర నాయకత్వంలో ఇక్కడ జిల్లాలో కూడా ధర్మపురి అరవింద్ గారి నాయకత్వంలో అదేవిధంగా రాష్ట్రంలో రాష్ట్ర నాయకుల ఆధ్వర్యంలో రాబోయే రోజుల్లో తెలంగాణలో తప్పకుండా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పేసి కూడా ధీమా వ్యక్తం చేస్తూ మరొకసారి ఒక బీసీ నాయకునిగా ఈరోజు భారతీయ జనతా పార్టీ సిద్ధాంతానికి పనిచేసి ఈరోజు 4 సార్లు ముఖ్యమంత్రిగా 3వసారి ప్రధానిగా ప్రమాణం స్వీకారం చేస్తున్న భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారికి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ జై హింద్, జై భారత్.